నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ నేను మీ కృష్ణబాల పాక్లో జరుగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ PSL 2026 సీజన్ సరికొత్త వివాదానికి తెరలేపింది. ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ కరాచీ కింగ్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అదే జట్టు సభ్యుడైన ఇంగ్లాండ్ ఆల్రౌండర్ మొయిన్ అలీతో బహిరంగంగా గొడవకు దిగడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. గురువారం కరాచీ కింగ్స్ రావల్పిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. కరాచీ కింగ్స్ తరఫున ఆడుతున్న డేవిడ్ వార్నర్ మొయిన్ అలీ మధ్య ఏదో విషయంలో విభేదాలు తలెత్తాయి. ఆ వీడియోలో డేవిడ్ వార్నర్ చాలా కోపంగా కనిపిస్తూ మొయిన్ అలీపై అరుస్తున్నట్లు స్పష్టమవుతుంది. పరిస్థితి చేయి దాటిపోతుండడంతో జట్టులోని ఇతర సభ్యులు వచ్చి వారిద్దరిని విడదీయాల్సి వచ్చింది. ఒకే జట్టులో ఉన్న ఇద్దరు సీనియర్ ప్లేయర్లు ఇలా గొడవపడడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. విశేషం ఏంటంటే ఈ గొడవ జరిగినప్పటికీ మ్యాచ్లో కరాచీ కింగ్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. కరాచీ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి 6 పాయింట్లతో పట్టికలో టాప్ ప్లేస్లో కొనసాగుతుంది. జట్టు విజయపథంలో ఉన్న సమయంలో ఇలాంటి అంతర్గత విభేదాలు బయటపడడం జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో రావల్పిండీస్ కరాచీ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కరాచీ కింగ్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. రావల్పిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. డారెల్ మిచెల్ 65 రన్స్తో టాప్ స్కోరర్గా నిలవగా కరాచీ బౌలర్ హసన్ అలీ 3 వికెట్లు పడగొట్టాడు. టార్గెట్ చేజింగ్కు దిగిన కరాచీ కింగ్స్ 198 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలోనే ఛేదించింది. ఆజం ఖాన్ 74 రన్స్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా కెప్టెన్ డేవిడ్ వార్నర్ 50 పరుగులతో రాణించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్, కీలక ఆటగాడి మధ్య గొడవ ఎందుకు జరిగిందనేది ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు. కానీ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణంపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.